సత్యబాబు అండి. ఇప్పుడు మరి మీకు ఇప్పుడు ఎలక్షన్ దగ్గర ఎలక్షన్ కూడా పడింది. మరి ఎవరు వస్తారనుకుంటారండి? ఎవరు వస్తారు బాబు? మీ పెద్ద రైతులు అదే నాగ రాజశేఖర మహానుభావుడు మా దేవుడు, మా అలాంటి మహానుభావుడు చంపేశారు. ఆ మహానుభావుడి రైతులందరూ తీసుకోడు. రైతులుంటే దేశానికి ఎన్నిముక అంటున్నారు కదా బాబు. రైతులకి దేశానికి ఎన్నిముక అంటున్నారు. రైతు పండించేనే దేశం అంతా బతుకుతుంది, పెద్దలు బతుకుతారు అంటున్నారు. అయితే మా రైతులు ఎవరు చూస్తలేదు ఏంటి బాబు. రైతులు ఇప్పుడు చెప్పాలంటే రైతుకి ఏమి 5 ఎకరాల రూపాయలు పోతుంది. 5 ఎకరాల రూపాయల వాడికి రైతు భరోసా ఇస్తున్నాడు, 5 ఎకరాల రూపాయల వాడికి పింఛన్ ఇస్తున్నాడు, 5 ఎకరాల రూపాయల వాడికి అమ్మఒడి ఇస్తున్నాడు, 5 ఎకరాల రూపాయలు పెళ్ళాలి 18,000 ఇస్తున్నాడు, 5 ఎకరాల రూపాయల వాడు అందరికీ చాలా బాగుంది. ఇప్పుడు జగన్ పరిపాలన ఇంకా 5 ఎకరాల రూపాయలు అందరికీ చూసుకోగలదు, కుమ్మడి చేస్తారు. చెప్పనే ఏంటి బాబు. ముందు చంద్రబాబు నాయుడు మా రైతులు చేస్తారని ఏమీ చేయలేడు. చంద్రబాబు నాయుడు రైతులు చేస్తారని ఏమీ చేయలేదు. చంద్రబాబు నాయుడు రైతులు చేస్తారని ఏమీ చేయలేదు. మాకు రైతులు రాజశేఖర మహానుభావుడు చూశాడు. అయితే బాబు ప్రభుత్వం చెప్తున్నాను, ఎవడొచ్చినా మా రైతులకి చూస్తలేదు. అది ఒకటి ఈ లోపలని అందరి పని బాగుంది. మేము చదువుకునేటప్పుడు సొక్కమ్మ కూడా ఉండేది. 10 రూపాయలు పలపలు పుస్తకం ఉండేది. కుర్రోళ్ళందరికీ స్కూల్లో చేశాడు బాగా. స్కూళ్ళు బ్రహ్మాండంగా డెవలప్ చేసి మంచి పని చేస్తున్నాడు. ఆ కుర్రోళ్ళు కోరుకుంటూ జావా పాలు అన్నీ ఇస్తున్నాడు. మా రైతులకైతే రైతులు చూడమని మొత్తం రైతులు బాగుంటుంది కదా, దేశం బాగుంటుంది. రైతులు మాత్రం రైతులు కూడా కనిపెట్టుంటే ఏంటి బాబు. మరి జగన్ మరి బంపర్ మెజార్టీ అయిపోతాడు. జగన్ తిరగలేదు. చెప్పని ప్రతి ఓడు కూడా ఎమ్మెల్యే దాకా బాబు నాయన కోరుకుంటున్నాడు. ఎమ్మెల్యేగా ఆడు ముందు పంటలో చొక్క ఉంటుంది. ఆడికి ఎమ్మెల్యే కాడు 200, 300 సంపాదించేసాడు. అడవి శాఖ మంత్రిలో మాట్లాడుతున్నాడు. రైతుల్ని ఎమ్మెల్యే దాకా నేను కాడు పట్టుకుంటున్నాడు. ఎమ్మెల్యేగా నువ్వు ఆడేవాడని మాట్లాడతాడు. రైతే మొత్తం ఏ నాయకుడు వచ్చి దేశాన్ని రైతుని చూడాలి బాబు. రైతు చేలో పనులు మనుషులు రావట్లేదు. వాళ్ళ చేలో వ్యవసాయం చేస్తారంటే ఒక కూలీలు కూడా రావట్లేదు. అలా అంటే అంటున్నాడు రైతులు 1 ఎకరం అమ్ముడు తగ్గడయా, 1 ఎకరం 3 తెగితే జీవితం తినొచ్చు నువ్వు అంటున్నారు. రైతులు ఏ ఎమ్మెల్యే కానీ ఎవడు చూస్తలేదు. రైతు బాగుంటుంది కదా, దేశం బాగుంటుంది. అయితే మళ్ళీ చెప్పాలంటే ఇప్పుడు మరి రాష్ట్రంలో జగన్ వచ్చేస్తాడు. జగన్ తిరిగి లేకుండా బంపర్ మెజార్టీ వెళ్ళేది. రైతులు చూడాలి. మా జగన్ మా ఇంటికి వచ్చాడు. మా ఇంటికి వచ్చి బొట్టెట్టాం. నువ్వు బంపర్ మెజార్టీగా నోటేది బంపర్ మెజార్టీ ఎక్కుదాం చెప్పు. మా 20 వచ్చాడు మా ఇంటికి వచ్చి మా ఇంటికి బొట్టెడుతుంటే చెల్లిసిన బొట్టెట్టాడు. బొట్టెడతాం కాదండి, ఆ బొట్టెడతాం కాదు. బ్రహ్మాండంగా మీరు మళ్ళీ నాన్నగారులాగా రైతులు చూడాలి అని చెప్పు. నేను అమ్మ నేను చెల్లి నేను రైతులు అని చూస్తున్నాడు. రైతులు పెద్ద రైతులు చూస్తలేదు. పెద్ద రైతు లెక్క సన్నకారు రైతులైతే 5 ఎకరాల రూపాయలు 10 మంది ఉంటారు. పెద్ద రైతు చేద్దాం ఊరికి 10 మంది ఉంటారు. ఊరు 10 మంది ఎకరాలు ఓటు అయిపోయి మనం లెక్కలేదు. ఆ ఎకరం ఓటు వేసినా అయిపోయి లెక్కలేదు. పెద్ద రైతుకి చేలో పనులు రమ్మంటారో తెలియదు. చేలో పని చేసి కాదని కూడా పాలిక పెద్దలు వస్తున్నారు. ఆ ఫీల్డ్ ఆఫీసులు కూడా ఫీల్డ్ ఆఫీసులు కూడా ఉద్యోగాలు మేమే ఇచ్చాం. పెద్ద రైతు చెప్తారు ఉద్యోగాలు ఇస్తారు. ఫీల్డ్ ఆఫీసులకి ఫీల్డ్ ఆఫీసులు కూడా ఉద్యోగం ఇచ్చాం. ఫీల్డ్ ఆఫీసులకి జగన్ మా ఇంటికి వచ్చాడు అన్నాడు. తమ్ముడు ఫోన్ నెంబర్ ఇస్తాను, ఎవరు ఏ ఆఫీసు తేడా మా ఫోన్ చేయన్నాడు. రైతుకి ఏం చూస్తలేదు. అవధిలోకి ఈ చిన్న రైతు అందరూ ఇలా ఇప్పుడు ఏం చేస్తారు, మహిళా మండలిలో ఉన్నారు. వీళ్ళు మహిళా మండలి పెళ్ళ పేరు 2 లక్షలు తీసుకుంటున్నారు. 2 లక్షలు తెచ్చుకుని బంగారు కొనేసుకుంటారు. ఆ బంగారు కొనేసుకుని మా చెప్పి సొలగాడు ఏదో ఒకళ్ళు బాడగా మహిళా మండలి 2 లక్షలు తీసుకుంటున్నారు. 2 లక్షలు తీసుకుని ముందు బంగారం కొనేసుకుంటాడు. బంగారం కొనేసుకుని పెళ్ళానికి కాడు పట్టీలు మెడలో అన్నీ చేసుకున్నారు. ఆడి పెళ్ళం రాజకీయాలు ఉంటుంది. రైతు పెళ్ళ మీద పుట్టుతో లేదు. రైతు పెళ్ళడానికి ఏమీ లేదు. రోడ్డు కూడా బంగారం పెట్టుకుంటుంది రైతు పెళ్ళం. ఏంటి బాబు రైతుకి తిన్న కూడు కూడా చేయాల. అది ఏం చేయాలి, అది ఏం చేస్తాడు జగన్ ఇచ్చి 3,000 పింఛన్ ఉంది కదా. ఈ 3,000 పింఛన్ తోటి ఏంటి బాబు ఈ పింఛన్ పట్టుకెళ్ళి మహిళా మండలి బాకీ కడుతున్నారు. మహిళా మండలి బాకీ కట్టి మళ్ళీ 2 సంవత్సరాలకి మరి 2 లక్షలు లోన్ తీసుకుంటున్నాడు. 2 లక్షలు తీసుకుని పెళ్ళం బంగారం వేస్తుంది. మళ్ళీ బంగారం చేసి పెట్టుకుంటుంది. పెట్టుకుని మరి రైతు పెళ్ళడానికి ఏమి లేదు. లేనాడు పెళ్ళం చాలా బాగుంది.
లేనడు బతికే బాగుంది. ఇలా ప్రతి వాడు కూడా ఎమ్మెల్యే కూడా 10 మంది ఉంటారు. వాళ్ళు ఎంత ఉంటారు. వాళ్ళు ఇంటికాడ పెళ్ళ కూడేడు ఎవరికి ఇంటికాడ పెళ్ళ కూడేడుకో నా రైతులకి ఆ ఎమ్మెల్యే కూడా 10 మంది ఉంటారు. ఆ 10 మంది చేతులకి బట్టుకోలకు బట్టి ఆ చెరులో బట్టుకోలుకుంటూ వాళ్ళ పెద్దోళ్ళు చేస్తామని ఆడపోయి ఎంత చేయటమని ఈ లోపల ఆడ తమాసగా ఇంటికాడ ఈ 10 మంది ఎమ్మెల్యే కూడా చేస్తాడు. ఆ కూడా తిరిగి 10 మందికి లెక్క చేస్తాడు. లేకపో లెక్క చేస్తున్నాడు. ఎమ్మెల్యే కూడా ప్రతి కూడా ఏమి లేనివాడు ఇవాళ 200 ఎకరం 300 ఎకరం ఉన్నాయి ఎమ్మెల్యేలు. ఇవాళ ఇదివరకు ఎప్పుడైనా జగన్ గారు ఇచ్చాడు. చంద్రబాబు ఎందుకు ఇస్తాడు 4000 ముందు ఎందుకు ఇవ్వలేదు 4000 ముందు ఇవ్వాలి కదా. ఆడు 14 సంవత్సరాలు సీఎం చేయడు. 14 సంవత్సరాలు సీఎం చేయడు. 3000 పింఛన్ ఎందుకు ఇవ్వలేదు. అమ్మఒడి ఎందుకు ఇవ్వలేదు చెప్పడే. మహిళమ్మడికి ఇవ్వక్కర్లేదు. చదువుకుని కుర్రోళ్ళకి ఇవ్వాలి తప్పలేదు. చదువుకున్న పెంచాడు జగన్ వచ్చాక చదువుకుని కుర్రోళ్ళకి బెమ్మానిగా ఫీజు రిమెంట్మెంటు కుర్రోళ్ళు అమ్మఒడి అన్నీ చేసి బెమ్మాని రైతుల్ని చాలా చదువుకుని పిల్లలకి పుణ్యం కట్టుకున్నాడు. స్కూల్ చేశాడు. ఇది వరకు మేము చదువుకున్న పొలం నుండి కూకుని కింద వచ్చిన వాళ్ళు. అలాంటిది ఈ మహానుభావుడు వచ్చాక చాలా బాగుంది. చంద్రబాబు ఏమంటాడు నేను ఇచ్చేస్తాను 4000 ఇంట్లో వాళ్ళందరికీ ఇచ్చేస్తాడు. ఇంట్లో ఎక్కడ ఇచ్చేస్తాడు ఏం పక్కన వచ్చి ఇంట్లో ఎక్కడి ఇంట్లో ఎక్కడ ఇచ్చేస్తాడు. ఇక రాడే చంద్రబాబు బాబు వచ్చిన సుఖలేదు. చంద్రబాబు ఎక్కడ వెళ్ళాడు. చంద్రబాబు ఎక్కడో చంద్రబాబు పర్వాలేదు. మన జగన్ మన నెక్స్ట్ సీఎం జగన్ అవుతాడు. అయితే రాజశేఖర రెడ్డి గారు రైతుని చూడాలా. ఆ మహానుభావుడు వచ్చే గారి రైతు ఇవాళ ఏమి లేక కూలి లేక చూడుతున్నాడు. అది చెప్పి మీ అందరూ విలేకరులందరూ కలిసి ఆ జగన్ కూడా మీరు చెప్పాలా. రైతు చేయాలి పల్లె రావట్లేదు. రైతు పని పడిపోయింది. రైతు ఏమి లేదు. ప్రతి ఓడు ఇవాళ అమ్మ వాళ్ళు వచ్చాక రైతు కూడా లోన్లు తెగేస్తాను. ఈ లోన్లు కలిగి ఆడకే లోన్ కూడా ఎత్తాం. ఆడకే ఏళ్ళగా అనుభవం 3000 పింఛన్ తీసుకున్నాడు. ఆడికి డింకేం చేస్తున్నాడు. రైతు అది ఇంటికి మంచి కూడా గెంజి కూడా కట్టలేదు. కూలేదు అడిగి ఏంటి బాబు ఆడు తమాగా అన్ని రకాలు తింటున్నాడు. ఇవాళగా రైతు అనే పేరు కానీ ఎంత సుఖం ఉంది. ఒంటి సొక్క కూడా ఏడుతున్నాడు రైతు అది ఒకే. ఇవాళ చంద్రబాబు దిగిపోయి చెప్తాడు. ఇవాళ 4000 ఎత్తాడు పిచ్చి బళ్ళు ఇంట్లో వాళ్ళందరూ అమ్మబడి వేస్తాడు. ఇంట్లో అందరికీ వేస్తాడు. అతను ఎక్కడి నుంచి ఇచ్చేస్తాడు. చంద్రబాబు నాయుడు 2 ఎకరాలు అవుతాడు. చంద్రబాబు నాయుడు 2 ఎకరాలు రైతు. ఇవాళ ఎంత రైతు అయ్యాడు. ఇవాళ ఎంత సంపాదించి 2 కోట్లు సంపాదించాడు. ఇతర దేశాలు సంపాదించి ఇతర దేశాలతో వేస్తారు. వీళ్ళందరూ కూడా డబ్బు వస్తాయి. డబ్బు సంపాదించి ఇతర దేశాలు తాగుతున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు చిన్నోడండి. ఆడ మాంగ ఎన్టీ రామారావు రాజశేఖర గారు ఎన్టీ రామారావు మంచోడు. రాజశేఖర గారు ఎన్టీ రామారావు చాలా మంచోడు. ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు రైతులు చూస్తుంటే రాజశేఖర గారు ఎన్టీ రామారావు కూడా చూసేవాడు. ఆయన పదవులో లేకుండా లాగేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు ఈ పదవి ఎన్ని ఇచ్చేటాడు. మహానుభావుడు ఏం చేయడు. ఆ రామారావు గారిని చంపేటాడు. చంపేసి ఈ పదవులు హక్కు చెందాడు. ఏం చెయ్యాలా అన్నలారా తప్పులు అంటాడు. ఎవడన్నాడు ఎవడు తప్పుడాడు. మరి ఇప్పుడు అన్నలారా తప్పుడండి చూస్తాను. ఏం చూస్తాడు ఏం చూడు. చంద్రబాబు నాయుడు ఏం చూడు. పెద్ద రైతుని చూడాలంటే మళ్ళీ జగన్ ఏమో చెప్పండి. జగన్కి మీ విలేకరులందరూ కూడా జగన్ చెప్పాలి. పెద్ద రైతు చీర పనులు రావట్లేదు. పెద్ద రైతులు చాలా హీనంగా ఉన్నారు అని చెప్పాలా. అన్నీ అందరి పని బాగుంది. లేనోడి పని బాగుంది. ఉన్నోడి పని బాగుంది. మళ్ళీకి అందరూ కూడా జగన్కి వేస్తారు ఓట్లు. జగన్ తిరగలేదు. ఎన్ని ఏ వేసినా కాపు కులాల పేరు ఎత్తిదే. అందరూ కాపు కులం అందరూ సమానమే. మనిషి పుట్టాక ఆ కులం ఈ కులం పేరెట్టి ఉత్తిదే మబ్బి పెడుతున్నారు. కాపుడు కూలే ఎదోకే. కాపుడు అంటే కాపుడు ఏమని చెప్పు. కాపు ఏదో లేకుండా బీసీ కాపులు కూడా బీసీలో చేస్తారు. కాపులు కూడా బీసీలో చేస్తే కాపులు కూడేడుతుంది. కాపులు కూడా ఏమీ లేదు. కాపులు కూడా బీసీ చేసి జగన్ మనకి మొత్తం కాపులు కూడా బీసీలో చేసి కాపుడికి పెద్ద కొడుకు పెళ్ళి అవుతలేదు. పెద్ద కొడుకు పెళ్ళి ఎలా మా అన్నికే ఇతర క్యారెక్టర్లు తీసుకొచ్చి పెళ్లి చేసుకుని ఎడుతున్నాడు. ఏడు పెళ్ళి ఒక ఆడికి ఎవడ పెళ్ళి ఎత్తలేదు. ఆడికి పెళ్ళికి ఏం చేస్తాడు. ఆడు ఉద్యోగం ఉండలేదు. ఆడికి పెద్ద ఉద్యోగం లేదు. ఆడికి ఉద్యోగం ఎక్కాడు. సేవలో పని ఉద్యోగం వచ్చేస్తుంది. సేవలు కూళ్ళు పనిలో మనిషి పెడితే 2000 10,000 తీసుకుంటున్నాడు. బతకడానికి పని చేసి సేవలు గడిచే కూడా పని చేస్తున్నాడు. ఆడు మోటార్ సైకిల్ మాట్లాడు. రైతు సైకిల్ మీద పెడుతున్నాడు. రైతు సేవలకు పోయి సైకిల్ మీద పెడుతున్నాడు. ఆడదిస్తారు మా బెమ్మలు సేవల పనిలో బండి వస్తున్నారు. రైతులు పల్లె బండి వస్తున్నారు. రైతు సైకిల్ మీద పెడుతున్నాడు. అది చెప్పి మీరు
రైతులు చూడాలి. జగన్ అయితే మంచోడే, మరి జగన్ అవుతాడు సీఎం. ఎవరు మరి జగన్ పైన జగన్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఇక్కడ గీత ఎమ్మెల్యే గీత కూడా కనపడాలా, గీత కూడా వచ్చి కనపడాలి. కనపడకపోతే ఎలా ఉంటుంది? మనం రైతులు ఎలా ఉన్నారని అవి పలకించాలా. ఏంటి రైతు ఏం చేస్తాడో కనుక్కోవాలా. అది ఏం చేస్తాడు? వరం ఏం చేస్తాడు? టెక్నిక్ అని ముందు మాసం కుక్కకి మాసం ముక్కలు ఎలా ఉంటుంది? వరం ఏం చేస్తాడు? ముందు సోయింగ్ ఊరని తిరుగుతాడు. నమస్తే తమ్ముడు ఏం చేస్తున్నారు? ఏంటి 10 మంది సోయింగ్ అది అంతా సోయింగ్ అది. ఎవరో తమ్ముడు ఏం చేస్తున్నారా, బాగున్నారా అంటాడు. అందరికి వచ్చి ఫీల్డ్కి వచ్చి అందరికి కట్టేది చేస్తాడు. ఆ ఏతంటే బాబోయ్ వర్గానికి లేదనుకుంటాడు. ఆడంతా పని పెట్టి ఎంత ఉంటుంది? ఊరికి ఒక సంవత్సరం 20 ఏలో 30 ఏలో ఫీల్డ్ చేస్తాడు. మిగతా అన్ని ఊళ్ళు చేస్తుంటే గట్టిగా కోటి రూపాయలు పెట్టు. ఆ పేరు ఉంటుంది కదా, అదే టెక్నిక్. అదే కుక్క మాసం పడేసినట్టుగా కట్టాలు చేస్తాడు. ఈ మిగతా వాడు ఎమ్మెల్యే ఎవడు కనపడ్డాడు. ఎమ్మెల్యే ఇప్పుడు మనకు కనపడ్డాడు. ఆడు ఏ సినిమా కూడా ఎవడొచ్చాడు? ఆ రైతు ఎదవా అలా ఎదవా ఎడుతాడదవా అన్నట్టు యాడ్ చేస్తున్నారు. అందుకని కనుక జగన్కి కట్టలు సుఖమని తెలుసు. కట్టలు సుఖమని తెలిసినప్పుడు జగన్ మరి జగన్ అవుతాడు. మరి జగన్ సీఎం అవుతాడు. జగన్ సీఎం యొక్క రైతులను చూడమని. మరి ఇప్పుడు కాకినాడ చలమచూడి చుండి కూడా చాలా మంచోడు. చలమచూడి చూడు చాలా మంచోడు, మహానుభావుడు. ఆ చలమచూడి చుండి కూడా 20 మొత్తం 20 అన్ని ఊళ్ళు కూడా చలమచూడి చుండి అభిమానం. ఈ చూడు చలమచూడి చుండి అవుతాడు ఎంపీ. మోడీ గారు కూడా మంచోడే. మోడీ కూడా బీజేపీ కొడుతున్నాడు. మోడీ గారు కూడా చాలా మంచోడు. మోడీ గారు కూడా ఇలా సంటి పిల్లలకి పాలు, గుడ్డు, పెరుగు అన్నీ ఇస్తున్నాడు. నీళ్ళు వస్తున్న మనిషికి, నీళ్ళు కడుపుతో ఉన్న మనుషులు అందరికీ బెమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్లోని పురుడు పోసి వాళ్ళందరికీ మరి పిల్లలు పెద్ద కోడిగుడ్డు, పాలు తల్లికి పిల్లలకి అన్ని ఇస్తున్నాడు మహానుభావుడు. మోడీ గారు కూడా మరి మోడీ గారు ప్రధానమంత్రి అవుతాడు. మోడీ అక్కడ ప్రధానమంత్రి మోడీ అవుతాడు. ఇక్కడ సీఎం జగన్ అవుతాడు. పిఠాపురం ఎమ్మెల్యే గీత అవుతుంది. ఎంపీ సునీల్ అవుతాడు. ఇంక తిరిగి ఉండదు. నేను పెద్దలేదు ఏం లేకపోయినా ఏం జరగకపోయినా నేను ఉన్న వార్తను చెప్పాను. మరి జగన్ సీఎం అవుతాడు. ఇక్కడ ఎమ్మెల్యే ఏమో వంగ గీత అవుద్ది. అక్కడ మోడీమో ఎంపీ సునీల్ అవుతాడు. ప్రధానమంత్రి మోడీ అవుతాడు. ఇంక తిరిగి ఉండదు. పైన మన దేశంలో మాత్రం మోడీ ఇప్పుడు మోడీ గారు ఇప్పుడు ఉండాలి మహానుభావుడు. ఆ మోడీ మహానుభావుడు చెప్పనే అన్ని బాగున్నాయి. ఏంటి బాబు అది నమస్తే. ఇది పిఠాపురం కాన్స్టిట్యూన్సీ ఇక్కడే కదండి, ఎఫ్కే పాలెం అండి. మీకు జగన్ గారు ఇచ్చిన పథకాలన్నీ అందుతున్నాయండి. మీకు పెన్షన్ గట్రా వస్తుందా? పెన్షన్ అన్నీ వస్తున్నాయి. మీరు చేసే వృత్తి ఏంటండి? వ్యవసాయం. మీకు రైతు భరోసా గట్రా పడుతుందండి? అన్ని విధాలా అన్నీ పడుతున్నాయి. ఇప్పుడు మీ పిఠాపురం తరఫున వైఎస్ఆర్సీపీ తరఫున వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. జనసేన తరఫున మన పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థి కింద చేస్తున్నారు. ఈ ఇద్దరిలో ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరి పాలన బాగుందని మీరు అనుకుంటున్నారు? నాకైతే జగన్ పాలన బాగుంది. జగన్ పాలన అదే ఎందుకు జగన్ పాలన అంటే? జగన్ పాలన ఏ సంక్షేమంలో ఎవరి పేరున వేయలేదు. ఏ రైతు ఆ రైతుకి ఇచ్చాడు, ఎవరిచ్చి ఆడు వాళ్ళు. ఈ ఎవరి చేతిలో కానీ ఎవరి చేతిలో జరగదు. మన అకౌంట్లో వేసాడు. మన అకౌంట్లో వేసాడు. అది మంచి పని చేశాడు. ఇంకా చెప్పండి, ఇంకేముందని? ఇంకా మంచి పని చేస్తారని కోరుకుంటున్నాం. ఇంకా మంచి చేస్తారని కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు స్థానికులు కాదు, ఇక్కడ వ్యక్తి కాదు కదా అన్నారు. దాని పట్ల మీ అభిప్రాయం? వంగ గీత అది కూడా ఇక్కడ కాదు, కాకినాడ అంటున్నారు. వంగ గీత ఇక్కడ తీసుకొచ్చుకోవచ్చు కావాల్సింది. తీసుకొచ్చుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారికి వెళ్తే ఏమైనా ఇస్తారా? మొన్న అక్కడికి వచ్చాడు హోటల్లోకి, ఏమైనా ఇచ్చారా? వంగ గీతకి అయితే డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఇక్కడికి వంగ గీత అయితే మనం కలవచ్చు, అన్ని ఉండాలా అని అంటున్నారు. మరి వంగ గీత ఇక్కడ చేసిన వర్మ గారు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నారు కదా? ఆయన చేసుకుంటున్నారు. ఇష్టమే ఆయన ఇష్టమే పోతే మేము ఉన్నవాళ్ళు పోతారా? మీరు చెప్పలేమన్నారు. ఆయన సపోర్ట్ చేస్తే మేము చేసేది లేదు అంటున్నారు. మమ్మల్ని ఏమి మేము చేయము. మీరు జగన్ కి వేస్తాం. మరి వంగ గీత గారు ఇక్కడ చేసిన కార్యక్రమాలు అన్నీ మీకు అన్ని చేసారా? అభివృద్ధి గట్టానే బాగానే చేసింది. ఇంకా మన మళ్ళీ రామల్లి ఇచ్చింది, 25 ఇచ్చింది, ఇచ్చారండి. అన్ని ఉండాలా వంగ గీత గారు మా ఊరికి చాలా అభివృద్ధి చేసింది. ఆవిడ చేసింది. పెన్ను దొరబాబు చేశారు, పెన్ను దొరబాబు గారు చేశారు. మొత్తం అందరూ చేశారు. మా ఊరికి అయితే వర్మ గారు చేశారు. ఎవరు మా ఊరిని అయితే కించపరచలేదు. అయితే ఇంకా ఓవరాల్గా ఏ పార్టీ వస్తే మనకి ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను? నాకైతే సీఎం జగన్ అవుతుంది. సీఎం జగన్ అయితేనే సీఎం జగన్ అవుతుంది. మా కుటుంబం పని చేసుకుంటున్నాం.
సార్ మీ పేరండి? రమణండి. రావనండి. మాది కాకినాడ. కాకినాడ మాది అత్తర జొల్లూరు. ఇక్కడికి నేను మా అత్తరికి వచ్చేసాను. కాకినాడ అన్ని పోగొట్టుకుని వచ్చేసాను. ఇలా కాళ్ళు పనిచేది, కళ్ళు పనిచేది. అలాగే ఈ సంవత్సరం బాబు గారు అంటే ఊళ్ళో నాకు తెల్లదు. అందరూ చెప్పారు బాబు గారు కొట్టేరా నీకు పింఛను వస్తుంది, పింఛను రైతులు బాగా చూస్తుంటారు అనేసి. అంటే కాళ్ళు ఇడుచుకొని కాళ్ళు పనిచేయమని 10 సార్లు వెళ్ళేది ఇంటికి. అవి కోటేసి ముందే వచ్చారు. మళ్ళీ ఇప్పుడు వచ్చే కలవలేదైనా మరి. అయితే ఇప్పుడు ఇక్కడ మీకు పిఠాపురం తెలుసుకోండి. మీది పిఠాపురం తెలియదు మాది, కాకినాడ మాది. అదే ఇక్కడ మా అత్తరు జొల్లు ఇచ్చారు, స్థలం ఇచ్చారు, కట్టుకున్నాం. మా